వాళ్ళు ప్రచారం చేయడం లేదు, ప్రచారం చేసేవాళ్ళు ఆచరించడం లేదు. తెలిసిన వాళ్ళు చెప్పడం లేదు, చెప్పేవాళ్ళు చేయడం లేదు. తెలిసిన వాళ్ళు చెప్పడం లేదు, తెలియని వాళ్ళు తెలిసినట్లు నటిస్తూ ఉన్నారు. అందువల్ల ఎవరు యోగ్యులో, ఎవరు చెప్పాలో, ఎవరికి చెప్పాలో తెలియని ఒక దశ ఏర్పడింది. ఇది దేనివల్ల ఏర్పడిందంటే ఒక పరంపరను పోగొట్టుకున్నందువల్ల ఏర్పడింది. నాన్నగారి మాట వినాలి, అనుకూలమైతే వింటాం, అనుకూలం లేకపోతే వినం. పెద్దవాళ్ళం కూడా అలాగే. అనుకూలమైనా కాకుండా వినాలి అనే రోజులు మనకు ఇక్కడ పెద్దవాళ్ళ కొంతమందికి తెలుసు. అప్పటిదాకా అటు వెళ్ళు అని చెప్పినటువంటి నాన్నగారే ఆగురా ఇటురా అని అన్నాడు. మళ్ళీ అటు వెళ్ళలేదు, మనం వెంటనే వెనక్కి వచ్చేసాం. కానీ మన పిల్లలు మన మాటను చెప్పినట్టుగా వినకపోతే వాడే గొప్పవాడు, వాడు బాగా తెలిసినవాడు అని మనం వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని మనం గౌరవిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ యొక్క డబ్బును గౌరవిస్తున్నాం. వాళ్ళు సంపాదించిన డబ్బు మాది అని అనుకునే విషయాన్ని, మమకారాన్ని మనం గౌరవిస్తున్నాం. మనము సేవ చేసినటువంటి మన యొక్క పరిశ్రమను మనం అగౌరవం పరుస్తున్నాం. ఎందుకు పిల్లవాడికి అధ్యయనం నేర్పాం? స్వార్థం లేదు, మనకు స్వార్థం లేదు కాబట్టి మనము ఫలాన్ని అనుభవిస్తున్నాం, దుష్ఫలాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి సుకుమారత్వము కలగాలి, పిల్లలకు పనిచేయ రాకపోవడం కావాలి, మన మాటల్ని వాళ్ళు మాట్లాడకూడదు, మన యొక్క వ్యవహారాల్ని వాళ్ళు చేయకూడదు అనేటువంటి ఒక వ్యవస్థను క్రొత్తగా అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు అందులో గొప్పతనం ఏమీ లేకున్నా కూడా అదే గొప్పది అని పత్రికలు, అలాగే ప్రచార సాధనలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అందరికీ ఒకళ్ళకొకళ్ళకు వెళ్ళేటువంటి ప్రచార సాధనలు, అవన్నీ కూడా పాశ్చాత్యం అనే పేరు కలిగినటువంటి భారతీయ పరంపరా విరోధాన్ని మాత్రమే మనం అభ్యాసం చేస్తున్నాం. కొన్ని దేశాలు ఇప్పుడు కూడా ఉన్నాయి, జపాన్, అలాగే జర్మన్ మొదలైనటువంటి దేశాలలో పాశ్చాత్య కళలు రాలేదు. అవి కూడా ఒక రకమైన పాశ్చాత్యం వాటికి ఉండవచ్చు, కానీ స్వధర్మ విరోధము వాళ్ళు చేసుకోవడం లేదు, స్వదేశ సంస్కృతిని వాళ్ళు పోగొట్టుకోవడం లేదు, స్వమత వ్యవహారాల్ని త్రోసిపుచ్చడం లేదు, తమకుండేటువంటి ఆచారాలను దురాచారాలుగా వాళ్ళు వ్యాప్తి చేసుకోవడం లేదు. మన దేశంలో ఉండేటువంటి పరిస్థితి అలా. ఆ దీపాలు అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టండి, కొంచెం నూనె వేయండి, పర్వాలేదు. అలాంటి దురాచారాలన్నింటినీ కూడా, అంటే ఎందుకు మాటికి చెప్తున్నానంటే మనము దీపం పెట్టాం, దీపాన్ని రక్షించుకోవలసినటువంటి బాధ్యత కూడా మనదే. ఇది సంస్కార దీపం. ఈ సంస్కార దీపాన్ని ఇలా రక్షించుకోగలగడం అనే దాని మీద కూడా శ్రద్ధ ఉండాలి. దీపం పెట్టామని మాత్రమే కాకుండా పెట్టిన దీపాన్ని రక్షించుకోవాలి. ఇది అందరి ఇళ్లలో అవసరం. ఇప్పుడు విద్యుత్ శక్తి ఉంది కాబట్టి పెట్టిన దీపాన్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం మనకు ఉండడం లేదు. కానీ ఒకప్పుడు అశాశ్వతమైన విద్యుత్ శక్తి హఠాత్తుగా అది లుప్తమైతే, అదృష్టమైతే మనము పెట్టినటువంటి దీపం మనకు రక్షకం కావాలి. ఇది కూడా మన పూర్వులు చెప్పారు. ఇదమంధం తమఃకృత్స్నం జాయేత సచరాచరం యది శబ్దాహ్వయం జ్యోతి ఆ సంసారం నదీప్యతే. మనం ఈ బయట దీపమును, మన నోటి నుంచి వచ్చినటువంటి ఈ దీపమును, వాగ్ దీపమును కూడా ఒకే రకంగా పూర్వులు చెప్పారు. కాబట్టి ఈ దీపం లేకపోతే ఏమవుతుంది? అంతా చీకటి అయిపోతుంది. ఈ చీకటి అయిపోతే ఏమవుతుంది? ఏమీ కనిపించదు.
కాబట్టి ఏమీ కనిపించని స్థితి మనకు రాకూడదు. ఏదో ఒకటి కనిపించే స్థితి, మనకు దారిని చూపించేటువంటి స్థితి ఉండాలి. అది ఎన్ని దీపాలు కనిపించకున్నా ఒక దీపం, శబ్దమనే దీపమును రక్షించుకోవాలి అని అందుకోసం చెప్పాడు. కాబట్టే తాం దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి. విశ్వరూపాః పశవః వదంతి సానో మంద్రా ఇషమూర్జం దుహానా ధేనుర్వాక్ అస్మాన్ ఉపసుష్టుత ఏతు అని మనము ఆ వాగ్దేవిని ఉపాసన చేస్తున్నాం. దేవతలు మన కోసం ఈ వాక్కునిచ్చారు. కాబట్టి ఆ దీపాన్ని ఎలా రక్షించుకోవాలో మన యొక్క దీపాన్ని కూడా, మన యొక్క వాగ్దీపాన్ని కూడా అదే విధంగా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వాగ్దీపాన్ని రక్షించుకోవాలంటే అర్థమేమిటి? విన్న ప్రతి మాటను ఇంకొకళ్ళకు ప్రసారం చేయాలి. ఇది చాలా అవసరం. నోటితో ప్రచారం చేయాలి, వ్రాతతో ప్రచారం చేయాలి. ఇది అవసరం. అలా చేసి రక్షించారు. అలా రక్షించిన మొట్టమొదటి సాహిత్యం భారతీయ సాహిత్యం, వేదశాస్త్ర పురాణ ఇతిహాసాదులు. ఇది మన ఆచారాలకు అన్నింటికీ, మన సంస్కృతి అని అంటే అర్థమేమిటి? మన యొక్క నైజం, మన యొక్క ధర్మం. ఇది ఎలా రక్షింపబడుతోంది? ఈ కాలంలో కూడా రక్షింపబడుతోంది. ఈ కాలంలో కూడా ధర్మాన్ని గురించి, సంస్కృతిని గురించి సభలు పెట్టుకొని మనం నేర్చుకోవాలనేటువంటిది, ఆలోచించాలి అని ఒక చైతన్యం మన లోపల ఎక్కడి నుంచి వచ్చింది? లోపల ఉండేటువంటి మన అంతర్గతమైన శక్తి మనను ప్రేరణ చేసింది. కాబట్టి అలాంటి సంస్కృతికి మూలభూతమైనది వాక్కు. ఈ వాక్కును రక్షించుకోవడమే, మన ఋషుల యొక్క వాక్కును మనం రక్షించుకోలేకపోతే మన భారతీయ సంస్కృతి ఉండదు. కాలం గడిచింది, పాశ్చాత్య విద్యను వ్యామోహంతో ఆదరించాం. ఇంకా ఆదరించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనకు మన ప్రభుత్వము, మన విశ్వాసాలకు అనుసరించే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా పాశ్చాత్య భావనలకు బానిసత్వము చేయవలసినటువంటి అవసరం లేదు. ఈ కాలంలో మార్పులు జరుగుతాయని తెలుసు. అందుకోసమే నేను చెప్పాను, ఈ మన స్వాతంత్ర్య కాలంలో ఎన్ని పరిణామాలు వచ్చాయో వాటన్నింటికీ కూడా ఈ కాలము, నేను ప్రతి చోట చూస్తున్నాను, ఇక్కడే కాదు ప్రతి చోట కూడా అందరికీ తపన బాగా పెరిగింది. అందరూ కూడా ఆలోచిస్తున్నారు. కానీ దానికి ఒకటే మార్గం ఏమిటి అంటే మనము సంస్కృత భాషను కూడా ఆదరించాలి. భీమవరములో ఎన్ని పాఠశాలలు ఉన్నాయో, ఎన్ని విద్యా కేంద్రాలు ఉన్నాయో, అన్ని విద్యా కేంద్రాలలో కేవలం అంకాల కోసం సంస్కృతం ఉండకూడదు. ఆచరణం కోసం సంస్కృతం ఉండాలి. తత్వబోధనల కోసం సంస్కృతం ఉండాలి. యథార్థమైన విద్యను తెలుసుకోవడానికి సంస్కృతం అవసరం. దానికి నాందిగానే ఈ కార్యక్రమం కూడా జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది కూడా అదే. విద్యాశాలల్లో మనం చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి చెప్తాం, కానీ ఇది ఒక విద్యాశాల. ప్రతి నెల 2 రోజులు మాత్రమే జరిగేటువంటి విద్యాశాల, 2 గంటలు మాత్రం 4 గంటలు మాత్రమే ఉండేటువంటి విద్యాశాల. కానీ ఈ విద్యాశాల యొక్క సంస్కారం మాత్రం మొత్తం నెల రోజులంతా కూడా ఉండాలి. మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ 4 పాఠాలు మళ్ళీ మనం వింటాం, 4 గంటలు మళ్ళీ వింటాం. ఇలా వినడం అనేది ఒక పెద్ద అదృష్టం, ఈ ఊరికి అదృష్టం. ఇలాంటివి కార్యక్రమాలు ఎక్కడ చేస్తున్నా వాళ్ళందరికీ కూడా అదృష్టమే. ఎందుకంటే మన మనస్సులో ఉండే భావాన్ని చెప్పుకోలేకపోయాం. ఏమో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, మీరు కూర్చోవచ్చు, కూర్చొని చూడండి, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని మన పిల్లల్ని పాడైపోయినా పర్వాలేదు అనేటువంటి దారిలో పెట్టేశాం మనం. వాళ్ళు అలా తీసుకెళ్తున్నారు, నేను అలా తీసుకెళ్ళకపోతే ఎలాగా అని మన పిల్లల్ని కూడా వాళ్ళు వెళ్ళడానికి
దారి సరిగ్గా ఉండదు, ఏమీ ఉండదు, అయినప్పటికీ కూడా వాళ్ళ దారిలోనే వెళ్ళాలి. భగవద్గీతలో చెప్తారు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. ఇవాళ చెప్పిన మాట కాదు ఇది. పెద్దవాళ్ళు అంటే ధనం గలవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు అనంటే బలం గలవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు అనంటే జ్ఞానం గలవాళ్ళు కానీ, ఏమి చేస్తే మిగతా వాళ్ళంతా అదే చేస్తారు. 3 శక్తులు మనకు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని మనం వాటినే పిలుస్తాం. మనం మహాకాళీ శక్తి అంటే బలమున్న వాడిని గౌరవించే శక్తి. మన దేశం యొక్క సంస్కారం అది. బలమున్న వాడిని జ్ఞానం లేదు కదా, డబ్బు లేదు కదా అని ఆలోచించం. 3 శక్తులు ప్రతి వాళ్ళకు తప్పకుండా ఉంటాయి. ఏ కొంచెమైనా శక్తి అయినా ఉంటుంది. ఈ 3 శక్తులు లేని వాళ్ళు ఎవరు ఉండరు. జ్ఞానశక్తి, అలాగే జ్ఞానశక్తి ఉంటుంది, బలం ఉంటుంది, ధనం ఉంటుంది. ధనశక్తినే ఇచ్ఛాశక్తి అని కూడా అంటారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని అంటాం అమ్మవారిని మనం. ఇచ్ఛాశక్తి ఎవరికి జరుగుతుంది? డబ్బున్న వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి సంపద రక్షించుకోవడం కూడా తప్పు కాదు, రక్షించుకోవాలి. బలాన్ని రక్షించుకోవాలి, ధనాన్ని రక్షించుకోవాలి, జ్ఞానాన్ని కూడా రక్షించుకోవాలి. కాబట్టి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను మనం వాడుకోవాలి. సమాజానికి హితకరంగా వాటిని వాడుకోవాలి. సమాజానికి అహితాన్ని కలిగేటట్టుగా వాటిని చేయకూడదు. కాబట్టి ఈ 3 శక్తులను రక్షించుకోవడం అనేది ఏదైతే ఉందో అది మనందరికీ చాలా అవసరమైనటువంటి ఒక విషయం. కొన్ని వర్గాలు, కొన్ని లోకంలో ధనవంతులే ఉండకూడదు పాడి చేశారు. అలా ప్రయత్నం చేసి ధనమంతా కూడా నాశనం చేస్తామనుకోండి వాళ్ళ ధనాన్ని. ఈ నాశనం చేసిన వాళ్ళల్లో మళ్ళీ ఒకళ్ళు ఎవరో ధనవంతులు అయిపోతారు. జ్ఞానవంతులను అందరిని నాశనం చేస్తామనుకోండి, తర్వాత నాశనం చేసిన వాళ్ళల్లో మళ్ళీ ఒకళ్ళు మళ్ళీ జ్ఞానవంతులైపోయి నేను చెప్పినట్టే వినాలి అనేటువంటి ఆలోచనలు వస్తాయి. అదేవిధంగా బలము కలిగిన వాళ్ళే బలం కలిగిన వాళ్ళు ఎందుకు ఉండాలి అని అనుకొని అసూయ చేత కానీ అసహనం చేత కానీ వాని బలవంతుణ్ణి లేకుండా చేశామనుకోండి, మళ్ళీ ఒకడు బలం కావాలి అని ప్రయత్నం చేసేవాడు మళ్ళీ దొరుకుతాడు. వానికి అందరూ దాస్యం చేస్తారు. ఏది దాస్యము పనికిరాదు అని మనం దుష్ప్రచారం చేస్తామో ఆ దాస్యం మళ్ళీ వస్తుంది. లోకం యొక్క స్వభావం, జనాల్లో ఉండే స్వభావం, వ్యక్తులలో ఉండే స్వభావం. నేను ఈ వృత్తిని చేయకూడదు అనుకుంటే ఆ వృత్తిని ఎవరో ఒకళ్ళు చేయాలి. ఆనువంశికంగా మనం చేయకూడదు అని చెప్పి మన వృత్తిని మనము భంగం చేశామనుకోండి, ఇంకొకళ్ళు ఆ వృత్తిని తీసుకోవాల్సి వస్తుంది. మన వృత్తిని మనం పోగొట్టుకొని ఎదుటి వాళ్ళ వృత్తిని మనం అవలంబించడం వ్యామోహం చేత చేసుకున్నాం. కానీ మన నైపుణ్యం వాళ్లకు రాదు, వాళ్ళ నైపుణ్యం మనకు రాదు. మనకు తెలియదు ఈ విషయం. మనకుండేటువంటి బుద్ధిశక్తి నరనరాల నుంచి వస్తుందని తెలియదు. బుద్ధి ఎలా పుట్టింది? శరీరం ఎక్కడి నుంచో పుట్టి బుద్ధి ఎక్కడి నుంచో పుట్టేది కాదు. శరీరం ఎలా ఏ ముడి సరుకుల వల్ల శరీరం పుట్టిందో అవే ముడి సరుకుల వల్ల బుద్ధి కూడా పుడుతుంది. ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష అని ఒక పరంపర చెప్పారు. పురుషుడంటే అర్థమేమిటి? బాహ్య శరీరం మాత్రమా? లోపల మనస్సు, బుద్ధి, అహంకారము ఇవన్నీ ఉండడం ఆ పురుషుడంటే? కేవలం బాహ్యమైనటువంటి ఒక మన ఆకారమా? లోపల చైతన్యం లేకపోతే ఆకారం ఎలా వస్తుంది? కాబట్టే చెప్తారు మన పూర్వులు,
ఎలాంటి అన్నము తింటే అలాంటి బుద్ధులు కలుగుతాయి. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి అని ఒక పరంపర. ఆహారం మంచి ఆహారం అయితే మనకు బుద్ధి కూడా మంచి బుద్ధి కలుగుతుంది. కలుషితమైన ఆహారాన్ని స్వీకరిస్తున్నాం, ఇప్పుడు మనకు బుద్ధి కలుషితం అయిపోతుంది, మనకు తెలియడం లేదు. మనకు అనారోగ్యాలు లేవు. ఎవరికి బీపీ షుగర్లు వైద్యులు ఉంటే క్షమించాలి, ఇవి అనారోగ్యాలు కావు. ఇవి సహజంగా, ఇంతకు పూర్వం నేను చెప్పాను కదా, ఆవేశపడము, ఆవేశపడకపోవడం, వేగపడము, వేగము, ఇది కూడా బాగా ప్రచారం చేయాలి. వైద్యులకు కావలిస్తే ఇంకొక రోగం వస్తుంది, ఏం భయపడొద్దు వాళ్ళు. ఎందుకంటే వారు కూడా వారికి కావలసిన రోగాలు ఇప్పుడు పెరుగుతున్నాయి కదా. పూర్వకాలం లేని రోగాలు, ఎన్నో రోగాలు ఇప్పుడు వచ్చేసాయి కదా. కాబట్టి వాళ్ళకు జీవనం కోసం ఇబ్బంది ఏం లేదు. కాబట్టి బీపీ అనబడేటువంటి, షుగర్ అనబడేటువంటి, అలాగే క్యాన్సర్ అనేటువంటివి, ఇవన్నీ కూడా రోగాలుగా పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీకు కావలసినటువంటి రోగాలు, మీరు సేవ చేయడానికి వీలైన రోగాలు ప్రజలకు ఉండనే ఉంటాయి. పాశ్చాత్య రోగాలను మాత్రం ముందు తొలగించడానికి మనమంతా ప్రయత్నం చేసుకుందాం. ప్రాచ్య రోగాలను తొలగించుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. ప్రాచ్య రోగాలు తొలగాలి, పాశ్చాత్య రోగాలు కూడా తొలగాలి. కనుక ఒక భావనా బలము చేత, ఇది కూడా ఒక పరంపర అనుసరణ. వాళ్ళు వైద్యునికి చూపించారు, నేను వైద్యునికి చూపించాలి. వాళ్ళు రక్త పరీక్ష చేయమన్నారు, నేను కూడా రక్త పరీక్ష చేయాలి. నీ చెయ్యి, నీవు వైద్యుడవు, నీవు ఎంత ప్రయత్నం చేశావు, ఎంత చదువుకున్నావు, నీ చెయ్యి ఒకసారి తాకించు. వేరే పరీక్షలు ఎందుకు? నీవు సేవ కోసమని అధ్యయనం చేశావు. ఒకసారి రోగిని తాకు, నీ మీద నమ్మకం ఉంది రోగికి, నువ్వు తాకగానే రోగం పోతుంది. మళ్ళీ పరీక్షల కోసం డబ్బు గురించి ఎందుకు ఆలోచన? కానీ అది కూడా అవసరం. అలా అవసరం అనేటువంటి భావం చేత అలా జరుగుతోంది. అలా కూడా కొంతమంది వృత్తులు వస్తున్నాయి, అదేమీ ద్వేషించడం లేదు, ఏ వృత్తిని ద్వేషించడం లేదు. కానీ ఒకటే ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే, ఎవరు ఏ వృత్తిని చేస్తున్నారో వాళ్ళ పిల్లలకు పాఠశాలకు పంపకుండా ఆ వృత్తిని నేర్పడం ముఖ్యంగా అవసరం. ఇప్పుడు మనమందరం ఆలోచించాల్సి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం, ప్రతి వాళ్ళం తప్పకుండా నేను మా అమ్మాయిని అబ్బాయిని పాఠశాలకు పంపించను. యువకులు ఆలోచించండి, యువకులు బాగా ఆలోచించగలుగుతారు. యువకులు ఆలోచిస్తే సమాజం వెంటనే మారిపోతుంది. వృద్ధులు కూడా ఆలోచించండి, కనీసం మా మనవడు నేను చేసిన వృత్తిని చేస్తే చాలా సంతోషం అని ఒక్కసారి సురేష్ చంద్రజీ వాళ్ళ మనమణ్ణి ఒక అధ్యాపకుడుగా చూస్తే నేను సంతోషిస్తాను. అంటే సురేష్ చంద్రజీ కాదు, ప్రతి వాళ్ళము కూడా. ఉదాహరణకు చెప్పాను, ఇప్పుడు పరంపరగా వారు పంచాంగ రహస్యాన్ని, తత్వాన్ని వాళ్ళు వ్యాప్తి చేసుకొని అలా చేస్తున్నారు. పరంపరగా ఆనందరాజ పరంపర అలా సాగుతోంది. ఒక నటుడు తన కుమారుణ్ణి పుట్టగానే నటుణ్ణి చేసేస్తున్నాడు. ఒక కర్మాగార అధిపతి తన కుమారుణ్ణి వెంటనే కర్మాగార అధిపతిని చేసేస్తున్నాడు. వాళ్ళు బాగుపడుతున్నారు. ఒక వ్యాపారి వ్యాపారం చేస్తూ తన పిల్లవాడికి నామమాత్రంగా చదివించినా తన యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం మాత్రం వ్యాపారమే. అలా వ్యాపారం చేస్తుండేటువంటి వ్యక్తులు వ్యాపారం చేసి తమ సంతతిని రక్షించుకుంటున్నారు, మళ్ళీ అదే స్థానంలో ఉంచుకుంటున్నారు. మనుష్యులు పెరిగిపోయారు, జీవనం భారమైపోతోంది. ఇదంతా కేవలం భ్రమ. మనుషులు పెరగడం లేదు, జీవనం భారం కావడం లేదు. మనస్సులో భారాలు పెట్టుకొని పక్కవాళ్లను చూచి మనము కూడా గొంతమ్మ కోరికలను కోరడం వల్ల ఈ సమస్యలకన్నిటికి కూడా కారణం మనం అవుతున్నాం. సమాజంలో గౌరవం ఉండడం లేదు అనేది కూడా ఒక భావన. ఎవరికి గౌరవం ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? శ్రీరామచంద్రమూర్తిని మనము పూజిస్తున్నాం, రాముణ్ణి పూజిస్తున్నాం కదా, రాముణ్ణి గౌరవిస్తున్నాం కదా. కానీ రాముణ్ణికి అవమానము కలిగితే వెంటనే మనం యుద్ధం చేయగలుగుతామా?
కాబట్టి నామమాత్ర పూజ చేస్తున్నాం, కానీ మాకు ఆపదలో రామనామ స్మరణం కలుగుతుంది. చిన్న బాబుకు తలనొప్పి వచ్చింది, రామనామ స్మరణం వల్ల తలనొప్పి పోతుంది అనే నమ్మకం మన పిల్లలకు కలిగింపజేయడం లేదు. అలా గతానుగతికంగా వేరే వాళ్ళు చేసే పని ఆ పనినే చేస్తున్నాను తప్ప, మనము చేయవలసినటువంటి విధానాలు, డబ్బులు ఉన్నవాళ్ళు ఒక రకంగా చేయొచ్చు, డబ్బు లేని వాళ్ళు ఒక రకంగా చేయొచ్చు. ఉన్నవాళ్ళు వైద్యశాలకు తీసుకెళ్ళొచ్చు, లేని వాళ్ళు రామనామస్మరణం చేసి విశ్వాసాన్ని కలిగింపచే. ఉన్నవాళ్ళు కూడా, నేను వైద్యుల్ని కొంతమందిని నేను ప్రశ్నించి చూచాను, మీరు వైద్యులు కదా, మీరు రోగాల్ని తొలగింపజేస్తారు కదా, మీరు భగవంతుడు మీకు అక్కర్లేదా అని అంటే కావాలి అన్నారు. ఎందుకు అని అడిగాను నేను. మీరే రోగాలన్నింటినీ కూడా నాశనం చేసేస్తున్నారు, రోగాలు లేకుండా చేస్తున్నారు, కొత్త ప్రాణం కూడా సృష్టి చేస్తున్నారు, క్రొత్త రక్తాన్ని ఎక్కిస్తున్నారు, క్రొత్త ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా, మరి ఎందుకు మీరు భగవంతుడిని మళ్ళీ ఒక మూర్ఖుల్లాగా, ఈ కాలంలో అలాగే చెప్పాలి, ఒక మూర్ఖుల్లాగా భగవంతుడి మీద నమ్మకం ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే, వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటంటే, మేము మా దగ్గరికి వచ్చిన వాళ్లకు ఆరోగ్యం కలగాలి అని అనుకుంటాం, కానీ మేము ఆయుష్ని ఇవ్వలేమని చెప్పారు వాళ్ళు. ఆయుష్ ఇమ్మని మేము భగవంతుని కోరుతాం, ఆయుష్ ఇచ్చిన తర్వాత మేము ఆరోగ్యం ఇస్తాం, మా పరిధి చాలా తక్కువ అని వాళ్ళు చెప్పారు. అమాయకమైన వైద్యులు నా దగ్గర చెప్పారు అనుకోండి, మాయా వైద్యులైతే వేరే రకంగా చెప్తారు. కానీ ఆయుష్ను ఇచ్చేది భగవంతుడు అనేది ఒక్క నిర్ణయానికి వస్తే మనం ఎవ్వరూ మరణించడం లేదు. మనకు తప్పనప్పుడు తప్పకుండా మరణిస్తాం, అంతకంటే కావాల్సిందేముంది. ఈ అన్నిట్లో కూడా సూక్ష్మమైనటువంటి భావనతో మన భారతీయ సంస్కృతి నిలబడి ఉంది. ఒకటి, మనకు కొన్ని మళ్ళీ పాఠంలాగా కొన్ని ఆవేశం చేత నేను కూడా వేగంగా చెప్తున్నాను, మీరు కొన్ని మర్చిపోయి ఉంటారు, మళ్ళీ గుర్తు చేస్తాను. ఒకటి, మనమంతా ఒకటి అనేది భారతీయ సంస్కృతి. రెండవది, మనము ఏ విషయాన్నైతే వింటామో ఆ విషయాన్ని తప్పకుండా మళ్ళీ ఇంకొకళ్లకు చెప్పడం అనేది రెండవ సంస్కృతి. ఆ తర్వాత మనము ఏ వృత్తిని ఆచరిస్తామో ఆ వృత్తినే మన పిల్లలకు కూడా వాళ్ళు ఆచరించేటట్టుగా చేయడం అనేది మూడవ భారతీయ సంస్కృతి. నాలుగవ సంస్కృతి ఏమిటి అంటే, మనము మాటలను రక్షించుకోవడం అనేది మన భారతీయ సంస్కృతి. ఎవరు ఏమి మాట చెప్పినా ఆ మాటల్ని తలలో నిలుపుకొని స్మరణ చేసుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ ఉండడం అనేది భారతీయ సంస్కృతి. రెండవది, తర్వాత ధర్మాన్ని గౌరవించడం అనేది భారతీయ సంస్కృతి. మన ఆచారాలు, మన యొక్క వ్యవహారాలు తప్పు అని మనం అనుకోకూడదు. మా ఆచారం, మా ఇంట్లో ఉండే ఆచారం తప్పకుండా సాగాలి, మా ఇంట్లో ఉండే వ్యవహారం తప్పకుండా సాగాలి అనే పట్టుదల కూడా భారతీయ సంస్కృతి. బలమున్న వాళ్ళు ఉండాలి, బలము లేని వాళ్ళు ఉండాలి, వాళ్ళిద్దరికీ మైత్రి ఉండాలి. ధనమున్న వాళ్ళు ఉండాలి, ధనము లేని వాళ్ళు ఉండాలి, వాళ్ళిద్దరికీ మైత్రి ఉండాలి. అలాగే జ్ఞానమున్న వాళ్ళు ఉండాలి, జ్ఞానం లేని వాళ్ళు ఉండాలి, వాళ్ళిద్దరికీ మైత్రి ఉండాలి. కాబట్టి ఈ పరస్పరం మైత్రీ భావము ఉండాలి తప్ప పరస్పరం విరోధాలు ఉండకూడదు. కాబట్టి పరస్పర మైత్రి అనేది భారతీయ సంస్కృతి. సేవ చేసిన నా ధర్మమని సేవ చేసేటువంటి స్వభావం భారతీయ సంస్కృతి. అధికారము చూపించడానికి అవకాశం ఉన్నా అధికారాన్ని చూపించకుండా ప్రేమతో సమన్వయం చేసుకోవడం అనేది భారతీయ సంస్కృతి. ఇన్ని విషయాలు నేను మాటలలో దొర్లించాను. కాబట్టి మనమంతా కూడా ఒక అనుభూతితో కూడినటువంటి వ్యవస్థను మనం ఆలోచించుకోవాలి. ఇంకొక విషయం, ఇలాంటి పరమ సంస్కృతికి మూలకందమైనటువంటివి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు అనేది కూడా మన యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసమై ఉండాలి. కాబట్టి వీటన్నింటి యొక్క రక్షణ వల్ల మన భారతీయ సంస్కృతి రక్షింపబడుతుంది అనేది కూడా ఒక అంశం. తర్వాత ఇంకా
చెప్పడానికి ముందుకు వచ్చి చెప్పకుండా ఉండే అంశాలలో కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటిదేమిటి అంటే అధ్యయనము చేసే సమయం, గృహస్థ ధర్మాన్ని ఆచరించే సమయం, వానప్రస్థ ధర్మాన్ని ఆచరించే సమయం, సన్యాస ధర్మాన్ని స్వీకరించడం అనేది ధర్మం. ఇవన్నీ జీవితాన్ని 4 భాగాలుగా చేసుకోవాలి. అంటే ముందే మన జీవితము శాశ్వతము కాదు అనేది అర్థం చేసుకోవాలి. మన పిల్లలు అంటే మనం ఇప్పుడు వృద్ధులమైనాం కాబట్టి మనం అర్థం చేసుకుంటాం, కానీ చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే హఠాలు ఉండవు. అర్థం చేసుకుంటే నేను శ్రమ పడను అని అనడు. నేను నీలాగా శ్రమ పడతాను నాన్నగారు అని అంటాడు. నేను మాత్రం కష్టపడాలి కానీ మా అబ్బాయికి కష్టం కలగకూడదు అనే ఆలోచన పాశ్చాత్య సంస్కృతి. మన సంస్కృతి ఏమిటి అంటే నేను ఎలా కష్టపడ్డానో నా పిల్లవాడు కూడా అలాగే కష్టపడాలి. పైకి ధనవంతులుగా కనిపిస్తారు కానీ వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. ధనమున్నంత మాత్రమున కష్టాలు ఉండవు అనేదేం లేదు. జ్ఞానం ఉంది, అందరికీ కూడా బోధన చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకు కూడా అజ్ఞానం కలుగుతుంది, వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. గమనించాలి. బలమున్న వాళ్లకు బలం ఉంది కదా వాళ్ళ ఇష్టం అనుకోనక్కర్లేదు. బలమున్న వాళ్ళకు కూడా బలహీనతలు ఉంటాయి. సందర్భాలలో వాళ్ళకు కూడా మళ్ళీ చెప్పేవాళ్ళు ఉండాలి. నేను మహాజ్ఞానిని కావచ్చు, కానీ నాకు కూడా ఉపదేశం చేసేవాళ్ళు నాకు లభిస్తారు. నేను జ్ఞానిని అని నేను అనుకుంటే నా జ్ఞానం వ్యర్థం. నేను ధనం గలవాణ్ణి అని అనుకుంటే నా ధనం వ్యర్థం. నేను బలం గలవాణ్ణి అనుకుంటే నా బలం వ్యర్థం. నా బలం 10 మందికి ఉపయోగపడితేనే నా బలం సార్థకం. నా జ్ఞానం 10 మందికి అందితేనే నా జ్ఞానం సార్థకం. నా ధనము కూడా 10 మందికి అందితేనే నా ధనం సార్థకం. కాబట్టి ఇలాంటి ఆలోచనలు మనందరికీ కూడా కలగాలి. ఈ 3 లేని వాళ్ళు ఎవరు లేరు ఈ కాలంలో. 10 కోట్లు లేకపోవచ్చు, 5 కోట్లు ఉంటాయి. 5 కోట్లు లేకపోవచ్చు, 2 లక్షలు ఉంటాయి. 2 లక్షలు లేకపోవచ్చు, 1000 రూపాయలు ఉంటాయి. అందులోనే ఇంత ఉంటే దానం చేయాలి, ఇంత ఉంటే దానం చేయకూడదు అనేది ఏం లేదు. మన సంస్కృతి అలాంటి పరంపర సంస్కృతి. ఇంటికి వచ్చి నీళ్లు ఎవరైనా వస్తారనుకోండి, ఆతిథ్యం ఇవ్వాలా ఇవ్వకూడదా? ఆతిథ్యం అనేది డబ్బున్న వాళ్లకు డబ్బు లేని వాళ్ళకు కాదా? డబ్బు లేని వాళ్ళకి మాత్రమే ఆతిథ్యం ఇవ్వడం అనేది డబ్బున్న వాళ్ళకి కాదా? అందరికీ ఆతిథ్యం ఇవ్వడం. అతిథి దేవో భవ అనేటువంటి సూత్రాన్ని ఇచ్చినటువంటిది మన భారతీయ సంస్కృతి. కాబట్టి అతిథిని సాక్షాత్తు భగవంతునిగా ఆలోచించాలి. అంతేకాదు మాతృదేవో భవ మొట్టమొదటిది. మాత అనంటే ఎవరు? మాత అంటే శబ్దం. శబ్దమును దేవుడిగా భావించాలి. అంటే మన తల్లి మొట్టమొదట చెప్పినటువంటి గురువు మనకు తల్లి. మనకు అక్షరాలు ఎవరు నేర్పుతున్నారు? మాతృభాష అంటామా? ఏ భాష అంటాం? పితృభాష అనం, మాతృభాష అంటాం. మాతృ అంటే మాతృక, మూలం అని అర్థం. మనం మనుష్యులుగా ఇలాంటి ముక్కు చెవి ఇలాంటివి కలిగిన వాళ్ళుగా అయ్యామంటే మన తల్లే కదా కారణం. అంతేకాదు ఆ తల్లి శరీరాన్ని మాత్రమే సిద్ధం చేయలేదు, ఆ తల్లి మాటలను కూడా లోపల గర్భంలో ఉన్నప్పుడు కూడా మాటల్ని మనకు చెప్పింది. ఆ తల్లి మాటలు మాట్లాడుకున్నది. పక్క వాళ్ళతో కలిసి నా గర్భంలో పిల్లవాడు ఉన్నాడు అనేటువంటి సంతోషాన్ని వ్యక్తీకరించింది మాతృభాషలో. కాబట్టి అప్పటి నుంచి వింటూ ఉంటాడు బాబు. దానికి ఇంకా సూక్ష్మంగా తండ్రి యొక్క గర్భం నుంచి కూడా వింటూ ఉంటాడు. మనకు తెలియదు. మనమే 10 రోజుల క్రితం ఏం చేశామో మనకు తెలియదు, మర్చిపోతాం. మర్చిపోయినంత మాత్రమున మనకు సంస్కారాలు పోవు. గమనించండి. మనకు ఎప్పుడు పుట్టామో తెలియదు అనుకోండి, కానీ మనం పశువుని అనుకుంటామా ఎవరైనా? ఎవరము నేను మనిషిని మర్చిపోయానండి అనేవాళ్ళు ఎవరు ఉండరు కదా. కానీ ఇప్పుడు అలా మనిషిని మర్చిపోతున్నాం. అలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టే పూర్వులు చెప్పారు, ఆ దేవీం వాచమజనయంత దేవాహ అనేటువంటి మంత్రంలోనే ఉంది. దేవీం వాచమజనయంత దేవాహ
తాం విశ్వరూపా పశవో వదంతి. పశవ అంటే అక్కడ పశువులు కాదు, ఇక్కడ వేదములో చెప్పబడిన పశు శబ్దానికి అర్థం మనుష్యులు. మరి పశు శబ్దం ఎందుకు వాడారు అంటే మనుష్యుడు ఆ వాక్కును పట్టుకోకపోతే పశువు అయిపోతాడు కాబట్టి అనేక రూపాలతో ఉండేటువంటి పశువులుగా ఉండేటువంటి మనం మాట్లాడుతున్నాం. కానీ మూల సూత్రమైన మాటను మనం మర్చిపోవద్దు. మర్చిపోవడం ఎప్పుడు సాగుతుంది? చెప్పకపోతే మర్చిపోతాం. కాబట్టి ఎవరైతే మాటలు విని చెప్పారో వాళ్ళు ఏమవుతారు? ఈ నా మాటలని కాదు, మీ మాటలు కూడా అంతే. మీ మాటలు విన్నవాళ్ళు ఇంకొకళ్ళకు చెప్పకపోతే వాళ్ళు అదే పశుత్వాన్ని పొందుతారు. నేను చెప్పిన మాటలను మీరు వినకపోతే మీరు పశుత్వాన్ని పొందరు. ఎందుకంటే మీరు ఒక పట్టుదలతో ఉన్నారు కాబట్టి మీకు పశుత్వం వచ్చేటువంటి అవకాశం లేకుండా చేసేసుకున్నారు ముందుగానే. కనుక దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవః వదంతి. వదనం, వచనం అనేది మనుష్యుల హక్కు. కాబట్టి మనకు ఈ ఇచ్చిన వాక్శక్తిని సా నో మంద్ర, ఆ వాక్కు మనకు మంద్రా వాక్, ఆవేశపూరితమైనటువంటి వాక్కు కాదు, అది ఆలోచనగా ఋషులు ఇచ్చినటువంటి వాక్. అది ఇషం ఊర్జం దుహాన, మన ఇష్టాలన్నీ కూడా నెరవేరుస్తుంది వాక్కు. మాటల వల్ల మనం బ్రతుకుతున్నాం తప్ప వేరే వాటి వల్ల బ్రతకడం లేదు, అది గమనించాలి. కాబట్టి మాటల వల్ల ఏం తెలుస్తుంది? ఏ మాటల వల్ల ఏమి రావాలి? ధర్మం తెలియాలి. కాబట్టి ఇషమూర్జం దుహానా ధేను, మన వాక్యే ఒక ధేనువు. ఒక ధేనువులాగా దాన్ని కాపాడుకోవాలి. ఒక ఆవును రక్షించుకున్నట్టుగా మన వాక్కును రక్షించుకోవాలి. ధేనుర్వాగ్ అస్మానుపసుష్టుత ఏతు. అందరూ మాట్లాడుతున్నారని చెప్పారు కదా, మళ్ళీ ఏతు అని ఎందుకు అడగాలి? అది నా దగ్గరికి రావాలి అంటే ఏ వాక్కైతే నాకు అనేకంగా నేను మాట్లాడుతుంటాను, కానీ ఏ వాక్కు వల్లైతే నాకు సంస్కారము శాశ్వతంగా ఉంటుందో, పరంపరగా ఉంటుందో, అలాంటి సంస్కారము నాకు రావాలి, మాకు పరంపరగా అంతటా కూడా రావాలి అనేటువంటి ఒక భావన మనందరికీ కలిగేటట్టుగా ఇందులో కోరడం జరుగుతోంది. అంటే అన్నీ శబ్దములే, అన్నీ మాటలే, కానీ ఇషమూర్జం దుహానా ధేను వాక్. మన ఇష్టాలను, మన ఓజస్సును, ఈ రెండింటినీ పెంచేటువంటి వాక్కులు కావాలి. మన భారతీయులకందరికి కూడా అలాంటి వాక్కు ఉంది. భారతదేశంలో వాక్కుకు పేర్లున్నాయి కొన్ని. బ్రాహ్మీ, భారతి, భాష, గీహి, వాక్, వాణి, సరస్వతి అని ముందు 7 వాక్కులు, 7 పేర్లు ఉన్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి. వ్యాహార, ఉక్తి, లపితం, భాషితం, వచనం, వచః, ఇలాంటివన్నీ అమరకోశంలో చెప్పారు. ఇందులో చెప్పనివి కూడా చాలా వాక్కును తెలియజేసేటువంటి శబ్దం అనే మాట లేదు, శబ్దం అనేది కూడా ఉంది. అదేవిధంగా పదం అనే మాట లేదు, పదం అనే మాట ఉంది. ఇలా అనేక రకముల ఇందులో చెప్పనివి కూడా చాలా ఉన్నాయనుకోండి. శారద అనే మాట లేదు, అది కూడా వాక్కునే సూచిస్తుంది. ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఈ బ్రాహ్మీ, భారతి, భాష, గీర్, వాక్, వాణి, సరస్వతి అనే 7 పేర్లు అయితే ఉన్నాయో ఇవి మాటకు పేర్లు, అమ్మవారికి కూడా పేర్లు. అంటే ఈ భేదాన్ని మనం గమనించాలి. మనం అన్ని మాటలు మాట్లాడవచ్చు, కానీ మన మాట పవిత్రముగా ఉండేటట్టుగా ఆలోచన చేయడమే ముఖ్యమైన కర్తవ్యం. నా నోటి నుంచి అపవిత్రమైన మాటలు రాకూడదు. నా నోటి నుంచి అందరూ కూడా ఉపాధేయమని అనుకునేటట్టుగా మాటలు నా నోటి నుంచి రావాలి. అందరూ చీత్కరించుకునేటట్టుగా నా మాటలు రాకుండా ఉండాలని మాట్లాడేటువంటి ఋషి తపస్సు చేసి కోరుకుంటాడు. నేను అపశబ్దమును చెప్పకుందునుగాక,
నా నోటి నుంచి దుష్ప్రయోగము, శబ్దము యొక్క దుష్ప్రయోగము రాకుండుగాక, నాకు అశ్లీలములు రాకుండా, అశ్లీలం కీర్తయేత్, అశ్లీలము నా నుంచి రాకుండా ఉండుగాక. ఒక శ్రీమంతమైన వాక్కు ఉండాలి తప్ప అశ్లీలమైన వాక్కు నాకు రాకుండా ఉండాలి. ఇది మన భారతీయ సంస్కృతి. కాబట్టి విద్య విషయములో కొన్ని విషయాలు మనం ఆలోచించుకున్నాం. ఏ విద్యను మనం అధ్యయనం చెయ్యాలి అన్నదానికి ఇది సూచన. అర్థకరీచ విద్య అని కూడా పెద్దలు చెప్తారు. అర్థకరీచ అని అన్నారు అక్కడ. అంటే అర్థాన్ని కూడా ఇవ్వాలి తప్ప అర్థాన్నే ఇవ్వకూడదు. ధర్మాన్ని ఇచ్చేదే విద్య అని అర్థం. ధర్మాన్ని ఇచ్చేటువంటి విద్య మనకు కావాలి. కాబట్టి పూర్వకాలంలో 100 ఏళ్ల క్రితం కూడా పాఠశాలలు అంటే ఏమిటివి? సంస్కృత పాఠశాలలు ఎక్కడైనా. లేదా ఇప్పుడు నలుగురు కూర్చున్నామనుకోండి, నలుగురు కూర్చొని ఒక రామాయణము, భాగవతం చదువుతామనుకోండి, అదే పాఠశాల. ఒక గుళ్ళో 2 కూర్చొని చదువుకున్న అదొక పాఠశాల. ఎందుకంటే వాళ్ళు కూర్చున్న వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, విన్నవాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, చెప్పిన వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు. ఆ ముగ్గురి వల్ల ఆ ఊరంతా రక్షింపబడేది. కారణం ఏమిటి అంటే ఆ ముగ్గురు కూర్చొని అక్కడ చర్చ చేసుకుంటూ ఉంటే ఆ ఊరి వాళ్ళందరూ కూడా వాళ్ళకి అర్థం కాలేదు, కానీ వీళ్ళు ఒక వ్రతం చేస్తున్నారు, వీళ్ళు లోకానికి ఒక ఉపకారం చేస్తున్నారు అనేటువంటి ఒక పవిత్రమైన భావం ఉండేది. ఆ ముగ్గురి మీద ఆ ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక భక్తి ఉండేది. వాళ్ళు కూడా ఆ ముగ్గురిని కారణంగా చేసుకొని తమ పనులన్నీ కూడా చేసుకొని మళ్ళీ వాళ్ళ ముగ్గురికి కూడా నమస్కారం పెట్టి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఎంత ఉత్తమమైన పరంపర. కాబట్టి నిరంతరం మథనం సాగేది. ఆ మథనం అనేది ధర్మ మథనం జరిగేది, ధర్మ చింతన జరిగేది. ఇది అధ్యయనం ఏమి జరగాలి, ఎలా? ఇప్పుడు కూడా మహా తరగతులు మారిపోయిన తర్వాత ఎక్కడో ధర్మచింతన మళ్ళీ చిట్ట చివరికి వస్తోంది. పరిపాలనా శాస్త్రం అనేది ఒకటి ఉంది, MBBA అని ఇలాంటివేవో పెట్టారు, అక్కడ ప్రారంభమవుతుంది. IIT అనేటువంటిది ఏదో పెట్టారు, అక్కడ ప్రారంభం చేస్తున్నారు. ఏం ప్రారంభం చేస్తున్నారు? మళ్ళీ మన భారతీయ తత్వమును ఇప్పుడు ప్రారంభం చేస్తున్నారు అక్కడ. కానీ బాగా ఆలోచించుదాం ఒకసారి. ఇన్నేళ్లు వ్యర్థమైపోయి 17 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు మొదలు పెడితే వాళ్ళకు తల మీద ఎక్కుతుందా? శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేన అంతే తనుత్యజాం. కాళిదాసు జీవితాన్ని 4 భాగాలుగా విడగొట్టాలి అని చెప్పడం జరిగింది. శైశవం ఒక 25 ఏళ్ళు అనుకోండి, లేదా 30 ఏళ్ళు అనుకోండి, 120 ఏళ్ళు అనుకుంటే 30 ఏళ్ళు అనుకోండి. అభ్యస్త విద్యానాం, విద్యను నేర్చుకోవాలి. విద్య అంటే ఏమిటి? బంధాలను తొలగింపచేసేది విద్య. బంధాలను తొలగింపచేసేది విద్య. క్షమా దయా స్నేహ వినయ సత్యశీల సేవానాం సుగుణానాం సమృద్ధయే క్రమాభ్యాసమాచరామ. దేన్ని నేర్చుకోవాలంటే వీటిని నేర్చుకోవాలి, ఓర్పును నేర్చుకోవాలి. ఇప్పుడు మన పిల్లలందరికీ ఎవరికైనా ఎక్కడైనా ఓర్పు చెప్తున్నామా? గమనించండి. వాళ్లకు ఓర్పు లేదు, మనము వాళ్ళని అనుసరించి ఓర్పు నేర్చుకోవాలనే ఆలోచన లేదు. వాళ్ళు ఓర్పు లేని వాళ్ళైపోతూ మనను కూడా ఓర్పు లేని వాళ్ళగా చేసేసారు. వాళ్లకు మనకు విరోధం ఎందుకు వస్తుంది? పిల్లలు శత్రువులా? కానీ పిల్లలకు మన మీద శత్రుభావం ఎందుకు కలిగింది? మనము ఓర్పు లేని వాళ్ళు అయిపోతున్నాం కాబట్టి. వాళ్ళకు సమయంలో ఓర్పు నేర్పలేదు, మనకు ఓర్పు ఉండడం లేదు. మనకేమో వయోధికత్వం చేత ఓర్పు లేనితనం వచ్చేసింది, వాళ్ళకు బాల్యంలోనే ఓర్పు లేనితనం వచ్చేసింది. ఓర్పును నేర్చుకోవాలి, ఓర్పు నేర్పడమే. దానికి చెప్పిన మాట వినడం అనేది ముందు అలవాటు కావాలి. చెప్పిన మాట వినేటువంటి అలవాటు ఎవరికీ ఉండడం లేదు. బాగా గమనించండి. అమ్మా నీకేం తెలియదు, నువ్వు ఊరుకో,
ఎందుకంటే అమ్మ చదివింది తెలుగు, పిల్లవాడు చదువుతుంది పాశ్చాత్యం. అమ్మ కూడా ఒప్పుకుంటుంది, నిజమే నాయనా నాకేం తెలియదు. ఇంకా అమ్మకుండే గుణాలు ఎలా అర్థమవుతాయి, నాన్నకుండే గుణాలు ఎలా అర్థమవుతాయి? వెంటనే పెళ్లి కోసం, వయస్సు కోసం చూస్తాడు. వ్యవసాయం అదే జరుగుతోంది. ఇంకొక అమ్మాయి కనపడుతుంది, ఇంకొక అబ్బాయి కనపడతాడు. దాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు. అమ్మా నాన్నలు చూడవలసిన సమయంలో వాళ్ళు చూడడం లేదు. 3 ఏళ్లకే అక్షరాభ్యాసం 1వ ఏళ్ళలో చేసినా కూడా మంచిదేనండి అని అడుగుతున్నారు. అంటే ఇది కేవలం ఒక పాశవికమైన ప్రవృత్తి జరుగుతోంది. అందువల్ల మనం దుఃఖించాలి. పిల్లవానికి తల్లికి ఉండే అనుబంధం పోతుంది. నేనింత భరించలేను బాబోయ్, ముందే వైద్యులకు చెప్పుకొని ముహూర్తం నిర్ణయించుకొని, మంచి ముహూర్తం మనం నిర్ణయించుకుంటే అవుతుందా? వారు చెప్పాలి. వారు కూడా మనం అలా కావాలనుకుంటే ఏం చేస్తారు, సరే అని రాసిస్తున్నారు కదా. నేను కూడా ప్రకృతి సహజంగా ఏర్పడేటువంటి సంతానం కలగడం లేదు. కాబట్టి మాతకు పుత్రునికి కానీ పుత్రికకు కానీ అనుబంధాలు పోతున్నాయి. కాబట్టి ఒక జ్యోతిష్ శాస్త్రంలో ఉండేటువంటి ఒక రహస్యం తప్పైపోతుంది. దానికి కారణం ఏమిటంటే ఏ సమయములో ఎప్పుడు జన్మించాలో దానికి తగిన నియమాలే పాటించకుండా వారిని ధర్మాన్ని అడిగితే వీరు కాదని వారిని, వారిని కాదని వీరికి నమ్మకము లేకుండా 10 ప్రశ్నలు వేసేసి వాళ్లను చేస్తున్నారు. కానీ 10 మందిలో ఒకరైనా మీకు విశ్వాసం కలిగిన వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ధన్యులు, మీ మాట వినేవాళ్ళు ఉంటారు కాబట్టి. కనుక ఇలా లోకంలో మనకుండేటువంటి వ్యవస్థను, భగవంతుడిచ్చిన సమయాన్ని మనం ఆలోచించాలి. ఈ ఓపిక ఉండడం లేదు. కాబట్టి ఓపిక నేర్చుకోవడం అనేది శ్రమ పడితేనే వస్తుంది. అనారోగ్యాలు కూడా శ్రమ పడకపోవడం వల్లనే వస్తున్నాయి, గమనించాలి. కనుక ఇప్పుడు ఓపిక, క్షమ, దయ నేర్చుకోవాలి. అమ్మకు దయ ఉంటుంది, నాన్నకు దయ ఉంటుంది. అది అర్థం కాదు పిల్లలకు. వాళ్ళు ఎలా వాళ్ళ మీద కృతజ్ఞతతో ఉంటారు? వాళ్ళని ఎప్పుడు చూశారు? నాన్న ఎప్పుడో రాత్రి వస్తాడు, అమ్మ ఎప్పుడో రాత్రి వస్తుంది. వీడేమో ఉదయం నుంచి వచ్చి అక్కడ పాటలు ఆటలు అవన్నీ నేర్చుకుంటాడు. ఎంత సంస్కృతి మారిపోయిందని మనం అర్థం చేసుకోవాలి. కథలు చెప్పే అమ్మమ్మలు నాయనమ్మల్ని కూడా అనాథ శరణాలయాలలో వదిలేసేస్తున్నాం. ఇంక వాళ్ళని చెప్పేవాళ్ళెవరు? అమ్మ నాకు సమయం ఉండదు కాబట్టి నిన్ను ఎంత డబ్బంటే అంత డబ్బిస్తాను, నువ్వు అక్కడ ఉండమ్మా, నువ్వు రావద్దు, మా దగ్గరికి రావద్దు. ఇలాంటి ధనపరమైనటువంటి వ్యవస్థలనే నమ్ముకుంటున్నాను తప్ప కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏ పరంపర అయితే బ్రతికించిందో మనుష్యుణ్ణి, ఈనాడు డబ్బు లేకపోతే మనం బ్రతకలేమా? మోదీ గారు ఆ పనినే చేస్తున్నారు. మళ్ళీ 2000 రూపాయలు కూడా పనికి రావని చెప్పేస్తున్నారు. అంటే మనకు డబ్బు అనేది వ్యవహారములో అనేక దోషాల్ని కలిగింపచేస్తోంది. ఈ విషయాన్ని మన పూర్వ ఋషులు ఎప్పుడో గమనించారు. గమనించి వస్తువుకు వస్తువు ఆదాన ప్రతిదానాలు ఉండాలి తప్ప వేరే రకమైన ఆదాన ప్రతిదానాలు ఉండకూడదు. కావలిస్తే బంగారానికి కూడా నువ్వులు ఇవ్వచ్చు, నువ్వులకు బంగారానికి కూడా సమానం చేయవచ్చు, అది వేరు విషయం. కానీ అవసరం, మనిషికి ఆ వస్తువు యొక్క అవసరం బుద్ధి కలగాలి తప్ప డబ్బు మాత్రమే వృద్ధి చేయడం వల్ల ఏం జరుగుతుంది? కృత్రిమమైన ధనము కూడా సృష్టించబడుతోంది. తద్వారా సమాజానికి రావలసినటువంటి లాభం జరగకుండా హాని జరుగుతోంది. పరిపాలనా వ్యవస్థలో వినాశం కలుగుతోంది. నాకేం నష్టం, నేను 10 మందికి లాభాన్ని కలిగింపజేసేస్తాను, నేను తర్వాత వాళ్ళు చూసుకుంటారు అని దేశాన్నంతా కూడా అప్పుల పాలు చేసినటువంటి ప్రాచీనమైనటువంటి పాలకులంతా కూడా నిందిస్తున్నా, ప్రస్తుతం మాత్రం పాలన వ్యవస్థలో భారతదేశం ఆర్థికంగా కానీ మిగతా పరంగా కానీ దుర్విధిని తొలగించుకోవడం వల్ల పొందుతోంది తప్ప చేసిన
దోషాలనే చేస్తూ ఉండడం వల్ల మళ్ళీ మనకు దుర్విధి పోదు. ఈ విషయాన్ని గమనించినటువంటి పాలకులు ఇప్పుడు సన్నిహితులుగా ఉన్నారు మనకు. కాబట్టి మనము కూడా అది వాళ్ళ కోసము వాళ్ళు చేసుకుంటున్నారు, మనకేమవుతుంది, మనం అవుతామా, ప్రధానమంత్రి అవుతామా, మనం ఏదో అవుతామా, మనం ఏమిటి, మనం స్వార్థాన్ని చూసుకుందామని అంటే సమాజం అంతా కూడా స్వార్థ బుద్ధి రహితంగా కావాలి అంటే శ్రీరామచంద్రుడు ఏం చేశాడు మనకేం తెలియదు. కానీ శ్రీరామచంద్రుడు కూడా ఇలాంటివే మోదీ లాంటి పనులే చేసి ఉంటారు.